నిద్ర పట్టకుండా వచ్చింది, రాత్రి నిద్ర పట్టేది లేదు, బాగా నిద్ర వస్తుంది ఇప్పుడు. నేను చెప్తాను దాని గురించి. ఆమె కొత్త కదా, కొంచెం భయపడతా ఉంది. నేను చెప్తాను. ఏం పేరు మీ పేరా? ఏసరమ్మ. నెల్లూరు నుంచి వీళ్ళు వచ్చారు. అది ఇంక ఒక సైతాన్ ప్రభావం ఉంది, భయంకరమైన సైతాను. అయితే తన దగ్గర తిరిగినా ఇక్కడే రావడం ఫస్ట్ సార్. ఆ ఫస్ట్ వచ్చి మన దగ్గరికి వచ్చిందంట. అయితే మన దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తుంది, ఆ సైతాన్ నుంచి దూరపరిచాడు. అయితే సైతాన్ చెప్పి మీకు అడ్డం తీసుకునేది ఒక దర్దాలు అనిపిస్తూ నిద్ర పట్టేది కాదు, కళాపాలన్నీ వచ్చాయి. మరి ఇప్పుడు కళాపంలో నిద్ర బాగుపడుతుందా? ఇప్పుడు బాగానే ఉందా? నిద్ర పడుతుందా? నిజం చెప్పు, బాగుందా? ఏం ప్రాబ్లం ఉందిగా? దేవుడు నీకు విడుదల నీకు దయచేశాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నెల్లూరు నుంచి వచ్చాడు చూసారా. కనుక నీ విశ్వాసం దేవుడికి తప్పకుండా నీకు స్వస్థపరిచాడు. ఏది వచ్చినప్పుడు ఆమె భయంకరమైన దురాత్మ. అది నేను వీడియో చూపిస్తాను మీకు. ఏ రక్తం అడుగుతున్నా బట్టిరా ప్రశాంత బౌద్ధ అందరూ బాధమని దానికి దారి వదిలిపెట్టా భయంకరమైనది. అటువంటి భయంకరమైన దురాత్మ నుంచి దేవుడు ఆమెను విడుదలిచ్చాడు. అది ఒకేసారి కాదు, వారం వస్తుంది. వారానికి చూసాడు 8వ వారంలోనే పూర్తిగా విడుదల వచ్చేసింది. కనుక దేవుడు తప్పకుండా నమ్మి వచ్చిన వారిని తప్పకుండా ఆయన స్వస్థపరుస్తాడు. దురాత్మ ఏ దురాత్మ సరే ఈ గంగలో చర్చకొచ్చిన తర్వాత భయపడాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే.